దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మొచ్చాడు. ఈ రోజున నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? నువ్వు విశ్వాసంతో వస్తే దేవుడు నీ పట్ల ఏం కార్యం చేస్తాడు? నువ్వు విశ్వాసంతో అడిగితే నీ పట్ల ఏం జరిగిద్ది? విశ్వాసముతో మొక్కాడు, సాగిలపడి మొక్కాడు. ఈ రోజున యవనస్తులు చూస్తున్నారా, కనీసం ప్రార్థనకు వస్తారు కానీ మొదటగా మోకరించి ప్రార్థన చేయలేరు. ఎవరో ఏమని అనుకుంటారని కుర్చీలో కూర్చొని. మనము కూడా అంతే కదండి. చాలా మంది ఉన్నారనుకో మందిరంలో, అని మోకాలు ప్రార్థన చేస్తే ఏమని అనుకుంటారని స్తోత్రం యేసయ్యా ఆమేన్. అంతమంది జన సమూహము మధ్యలో మొక్కాడు, ప్రార్థన చేశాడు, మనవి చేస్తున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధిని చే